శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఆగస్టు 20-21 తేదీల్లో మీ జీవితంలో భారీ మార్పులు రాబోతున్నాయి. ఊహించని శుభవార్తలు వినబోతున్నారు. సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. అలంపూర్ జోగులాంబ జ్యోతిష్యాలయం, గురూజీ సీతారామరాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 9881559967. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పార్థాలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగ, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం అనేది దొరుకుతుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి ఆగస్టు 20-21 తేదీల్లో మీ జీవితంలో భారీ మార్పులు రాబోతున్నాయి. ఊహించని శుభవార్తలు మీరు వినబోతున్నారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి ఒక అద్భుతమైన మార్పు ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ సంబంధాలు, అలాగే మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ముఖ్యమైన విషయం, ఇవన్నింటిలో ఏ విషయమైనా ముందుగా అయితే మీకు ఒక మంచి శుభవార్తను తీసుకువచ్చే విధంగా ఉండబోతుంది. ఈ 2 రోజుల్లో సింహ రాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన మార్పు అనేది ప్రారంభం కాబోతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో ఈ యొక్క సింహ రాశి వారికి కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే మీకు లభించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో జరిగే మార్పులు సాధారణమైన మార్పులు అనేవి కాదండి. ఈ యొక్క సింహ రాశి వారు ఎప్పుడు కూడా అందరికీ సహాయం చేసే విషయంలో ముందుంటారు. మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. చూడటానికి వీరు గంభీరంగా కనిపించిన కానీ వీరు మనస్సు అనేది వెన్నెలా ఉంటుంది. వీరు ఏంటంటే అందరినీ గుడ్డిగా నమ్మి వారి చేతుల్లో మోసపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. నా అనుకున్న వ్యక్తులు, స్నేహితులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, బంధువులు కావచ్చు, వీరిని అధికంగా వాడుకొని అవసరం తీరిన వెంటనే వీరిని మోసం చేస్తారు, దూరం పెడుతూ ఉంటారు. అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది. అయితే ఈ యొక్క సింహ రాశి వారికి అయితే కొన్ని మంచి సంకేతాలు ఈ 2 రోజుల్లో మీకు రాబోతున్నాయి. ముఖ్యంగా ఇంతకాలం మీరు మరొక పని కోసం ఎంతగానో ఎదురు చూసి ఉండవచ్చు. అలాగే కొంత ఆలస్యం జరిగిన ఇప్పుడు పరిస్థితులు మీకు క్రమంగా అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అయితే ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా ఆలోచించి తీసుకోవాలి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఆలస్యం అంటే ఓటమి కాదండి. మీరు ఎంత కష్టపడినా ఫలితం అనేది రావడం లేదని నిరాశ పడకండి. మీరు చేస్తున్న ప్రయత్నాలకు సరైన సమయం వచ్చినప్పుడు అయితే మంచి ఫలితాలు దక్కే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్నటువంటి సింహ రాశి వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా పరిస్థితులకు అనుకూలంగా అర్థం చేసుకొని అయితే మీరు
ముందుకు వెళ్ళాలి. మీ కష్టాన్ని ఎవరు గుర్తించలేకపోయినా మీ యొక్క సమయం అనేది వచ్చినప్పుడు ఫలితం మాత్రం మాట్లాడుతుంది. ఆర్థిక విషయాల్లో ఈ 2 రోజుల్లో కొంత జాగ్రత్తగా ఉండవలసిన సమయం. చేతికి డబ్బు వస్తుంది కదా అని అవసరం లేని ఖర్చులను మీరు చేయకండి. ముఖ్యంగా భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో జాగ్రత్త. చేతికి డబ్బు అందుతుందని వృధా ఖర్చులు చేయకండి. పొదుపు మార్గాలను ఎంచుకోండి. అలాగే ఈ సమయంలో భవిష్యత్తు ప్రణాళికలను కూడా మీరు వేసుకోండి. వాటిని దృష్టిలో పెట్టుకొని కొంత మొత్తాన్ని పొదుపు చేయడం మంచిది. ముఖ్యంగా ఈ యొక్క సింహ రాశి వారికి ఇతరుల మాటలు విని తొందర పెట్టుబడులు పెట్టడం లేదా ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు అనేది అప్పు ఇవ్వటంలో విషయంలో ఆలోచించండి. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో సంపాదించినటువంటి డబ్బును కూడా నిలుపుకోవడం అంతే ముఖ్యం. కుటుంబ విషయాల్లో ఈ 2 రోజుల్లో చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎదుటివారు మాట్లాడిన ప్రతి మాటను మనసులో పెట్టుకోకుండా అవసరమైనటువంటి చోట మీరు ప్రశాంతంగా మాట్లాడడం మంచిది. ఈ సమయంలో మీకు బలం ఇచ్చేది మీకోసం అయితే మీ యొక్క మనస్సు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ 2 రోజుల్లో యొక్క సింహ రాశి వారికి అయితే ఊహించని శుభవార్తలు కూడా అందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి అయితే మీకోసం కాదు, మీ సహనం కోసం అయితే మీరు ఈ సమయంలో అయితే చాలా కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే ప్రతి ఒక్కరిని మీరు నమ్మకుండా కొంత సమయం తీసుకొని వారి స్వభావాన్ని గమనించండి. మీ యొక్క వ్యక్తిగత విషయాలు, ఆర్థిక విషయాలు అందరితో పంచుకోవడం అవసరం లేదు. మీ జీవితంలోని అయితే ప్రతి విషయం అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. ఆరోగ్యపరంగా కూడా నిర్లక్ష్యం అనేది మీరు చేయకండి. పని ఒత్తిడి ఎక్కువ ఉంటే మధ్యలో విశ్రాంతి అనేది తీసుకోండి. ప్రతిరోజు కూడా మీరు కొంత సమయం నడక, యోగా, తేలికపాటి వ్యాయామానికి కేటాయించడం మంచిది. సమయానికి నిద్ర, ఆహారం అయితే తీసుకోవడం మంచిది. అలాగే ఈ 2 రోజుల్లో మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక వార్త విషయంలో కూడా ఈ సమయంలో ఆశను కోల్పోవద్దు. ఆలస్యం అవుతున్నటువంటి ప్రతి విషయం చెడిపోతుందని అనుకోవడం తప్పు. కొన్ని విషయాలు మనకు అనుకూలంగా జరగటానికి సహాయం పడతాయి. మీ జీవితంలో తలుపు మూసుకున్నట్లు కనిపించిన చోటే మరో కొత్త అవకాశం అనేది తలుపు అనేది తెరుచుకునే అవకాశం ఉంటుంది. ఈ సూచనల్లో మీ జీవితానికి సంబంధించి కొన్ని మార్పులు ఇప్పుడు జరుగుతాయి. అలాగే ఈ సమయంలో అయితే ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా కొన్ని మార్పులు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే ఈ సమయంలో అయితే లాభం కనిపించిన చోట పొగడకండి. దాని వెనకాల ప్రమాదాన్ని కూడా చూడండి. మీకు తెలియని రంగాల్లో కేవలం ఇతరుల సలహా మీద పెద్ద మొత్తంలో అయితే మీరు డబ్బు అనేది పెట్టుబడి అని పెట్టడం మంచిది కాదు. ముఖ్యంగా తర్వాత డబ్బు అనేది రెట్టింపు అవుతుందని, నెలకు మీకు ఖచ్చితమైన భారీ లాభం వంటి హామీలు ఇచ్చే పథకాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఈ 2 రోజుల్లో ఖచ్చితమైన భారీ లాభం వంటి హామీలు ఇచ్చే పథకాల పట్ల ఎప్పటికైనా ప్రమాదం ఉంటుంది. ఆర్థిక పరిస్థితికి సరిపోయే నిర్ణయం అనేది ఇప్పుడు మీరు తీసుకునే అవకాశం ఉంది. మీ డబ్బు మీద నిర్ణయం తీసుకునే ముందు మీకు మీరు ప్రశ్నలను వేసుకోండి. ఎంత పెట్టగలను, ఎంత ఉంచగలను, నష్టం వస్తే తట్టుకోగలనా? ఇక ఎప్పటికీ పెట్టుబడిలో ఉన్నవారు కూడా వాటిని అయితే ఒక్కసారి సమీక్షించుకోవడం మంచిది. మీ యొక్క లక్ష్యాలను కూడా ఈ సమయంలో అయితే మీరు చేరుకునే అవకాశం ఉంది. మీరు పెట్టుబడి పెట్టిన చోట ప్రమాదం పెరిగిందా వంటి విషయాలను పరిశీలించండి. అవసరమైన తోట అర్హత కలిగిన ఆర్థిక సహకారుల యొక్క వారిని సంప్రదించండి. అలాగే ఈ సమయంలో అప్పులు ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయకండి. అధిక వడ్డీతో
అప్పు అనేది అప్పులను ముందుగా తగ్గించే ప్రయత్నం చేయడం మంచిది. ఆర్థికంగా కూడా మీకు ఉపయోగంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితంలో భారీ మార్పులు అనేవి చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో మీ వృత్తి జీవితంలో అనుకోని మార్పులు వస్తాయి. వ్యాపారం చేసేవారికి పాత కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలను పొందుతారు. అలాగే భార్యాభర్తల మధ్య ఇప్పుడు సఖ్యత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో అయితే కుటుంబ సభ్యుల నుండి అయితే ఒక చక్కటి శుభవార్త మీకు అందే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు చేసే వారికి కూడా ఈ సమయంలో ఒక చక్కటి సంబంధం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో సింహ రాశి వారి జీవితంలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో యొక్క సింహ రాశి వారు లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.